ఛాంపియన్స్ ట్రోఫీ డేట్స్ బయటకొచ్చేసాయి. న్యూట్రల్ వెన్యూ ఏంటో కూడా చెప్పేశారు. దాని గురించి కాస్త మాట్లాడుకోవాలి. దాంతో పాటుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరగబోతున్న 4వ టెస్ట్ మ్యాచ్‌కి సంబంధించిన ప్రిపరేషన్స్ మెల్బోర్న్‌లో ఎలా జరుగుతున్నాయి? అక్కడ ఇద్దరు బ్యాటర్స్‌కి ఎవరికో దెబ్బలు పడతాయి రో రాజా దెబ్బలు పడతాయి రో నెట్స్‌లో ఎవరు దెబ్బలు తగిలాయంటే ఏంటి పరిస్థితి? దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. అలాగే విజయ్ హజారే ట్రోఫీ నుంచి కొంచెం న్యూస్‌లొచ్చాయి. ఇంట్రెస్టింగ్ న్యూస్. వార్తలు చాలానే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? చకచకా వార్తలు పెట్టేస్తాను. మీరు పెట్టించేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ క్రికెట్ వార్తలు. వేడివేడి వార్తలు పెట్టేది కౌశిక్ అండ్ ఎంజాయ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన డేట్స్ విడుదలైపోయాయి. ఒఫీషియల్గా ఎక్కడ కనిపించట్లేదు కదా, ఏం మాట్లాడుతున్నా అనొచ్చు మీరు. అర్ధరాత్రి 12 గంటలకి క్రికిన్ఫో అనే వెబ్సైట్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది. దాన్ని చూసి దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఆర్డర్ చెప్పింది అని అడగమాకండి, ఓకేనా? సింపుల్ గా ముందే చెప్పేస్తున్నా, నేను కూడా అక్కడే చూసానని. ఇది ఫ్యూచర్ లో మారితే నేను మళ్ళీ మార్చి ఇంక వీడియో చేస్తా. బట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న న్యూస్ మీ దగ్గర తీసుకొద్దాం అని ఒక తాపత్రయంతో అర్ధరాత్రి మధ్య దరువులాగా నేను వీడియో చేస్తున్నాను. అది పరిస్థితి. ఏంట్రా మ్యాటర్ అంటే, మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీ న్యూట్రల్ వెన్యూ ఏది అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా మ్యాచ్లు ఎక్కడ జరుగుతాయి? పాకిస్తాన్ లో ఆడమని చెప్పేశారు. అయితే యుఏఈలో జరుగుతాయి అని చెప్పి పీసీబీ చైర్మన్ ఆయన మొత్తానికి ప్రకటించారనమాట. సో ఇండియా ఆడే మ్యాచ్లు మాత్రమే యుఏఈలో, మిగతా అన్ని మ్యాచ్లు కూడా పాకిస్తాన్లోనే జరుగుతాయి. 2 గ్రూప్స్ ఉన్నాయి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. 8 టీమ్స్ మొత్తానికి ఉన్నాయి ఛాంపియన్స్ ట్రోఫీలో. ఈ 8 టీమ్స్ అసలు ఇక్కడికి ఎలా వచ్చాయి అంటే, హోస్ట్ నేషన్ హోదాలో పాకిస్తాన్, ఇది కాకుండా 2023 ఓడిఐ వరల్డ్ కప్లో టాప్ 7 టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7+1 పాకిస్తాన్ 8 టీములు కలిపి ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకొచ్చారు. అంటే టీమ్స్ లైక్ వెస్టిండీస్, శ్రీలంక లేరు. జరిగింది అట్లా మరి, ఎందుకంటే అక్కడ వరల్డ్ కప్ లో అంత బాగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి. 2 గ్రూప్స్ లో ఉన్నది ఎవరు అంటే, మొదటి గ్రూప్ లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా అండ్ న్యూజిలాండ్. రెండో గ్రూప్ లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ 8 టీమ్స్ డివైడెడ్ ఇన్ 2 గ్రూప్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోతున్నారు. ఓకే. డిఫెండింగ్ ఛాంపియన్స్ అండ్ హోస్ట్స్ పాకిస్తాన్ స్టార్ట్ చేయబోతున్నారు ఛాంపియన్స్ ట్రోఫీని. ఫిబ్రవరి 19వ తారీఖు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఆడుతున్నారు మ్యాచ్ అగైన్స్ న్యూజిలాండ్. ఇది వాళ్ళ మొట్టమొదటి మ్యాచ్. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఫస్ట్ మ్యాచ్ ఇదే అనమాట. ఇండియా క్యాంపెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మిగతా వందే మ్యాచ్ గురించి చెప్పట్లేదు, ఇందాక చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఎప్పుడు మ్యాచ్ ఆడినా, ఎక్కడ మ్యాచ్ ఆడినా అది న్యూట్రల్ వెన్యూ యుఏఈలో మాత్రమే ఆడతారు. సో ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఇస్ అగైన్స్ బంగ్లాదేశ్ ఆన్ ది 20th of February. దాని తర్వాత ఇండియా నెక్స్ట్ మ్యాచ్ ఆర్చ్ రైవల్స్ పాకిస్తాన్తో. పాకిస్తాన్ పవన్ చాలా కలవాలి అన్నారు. పాకిస్తాన్లో మ్యాచ్ జరుగుతుంది. బట్ అఫ్ కోర్స్ ఇరు దేశాల మధ్యన ఉన్న పొలిటికల్ టెన్షన్స్ కారణంగా ఇండియన్ టీమ్ అటు పంపించమని చెప్పడంతో న్యూట్రల్ వెన్యూ కూడా పెట్టారు. అక్కడ జరగబోతోంది మ్యాచ్. 23 ఫిబ్రవరి హ్యాపన్స్ టు బి సండే ఆల్సో. అది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గేమ్ కి సెట్ చేసిన డేట్ అనమాట. దీని తర్వాత ఇండియాకు చాలా పెద్ద గ్యాప్ ఉంది. అంటే ప్రస్తుతానికి వచ్చిన డేట్స్ అండ్ ఫిక్స్చర్స్ ఇవన్నమాట. ఎందుకు ఇంత గ్యాప్ ఉంది అంటే, ఇది నా లాజిక్, నా థియరీ మాత్రమే. ఈ మధ్య థియరీ అంటే మీరు ఎక్కబడిపోతున్నారు, నీకు ఎవరైనా చెప్పాడని చెప్పేసి. అంటే ముందుకు ఆ థియరీ ఏమిట్రా అంటే, బికాజ్ ఇండియా ఆడుతున్న మ్యాచెస్కి మాత్రమే యుఏఈలో వేదికగా పెట్టారు కాబట్టి, మిగతా అన్ని మ్యాచ్లు పాకిస్తాన్ జరగాలి కాబట్టి, ఐ థింక్ ఇండియా ఆ మొదటి 2 మ్యాచ్ తర్వాత ఒక చిన్న గ్యాప్ ఒకటి కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇండియా ఆడే నెక్స్ట్ లీగ్ మ్యాచ్ ఇస్ అగైన్స్ న్యూజిలాండ్. ఇది మార్చ్ 2వ తారీఖున షెడ్యూల్ చేశారు. 23rd పాకిస్తాన్తో ఆడితే మళ్ళీ 2nd మార్చ్నే ఇండియా మ్యాచ్ ఆడబోతుంది. ఈ మధ్యలో ఆఫ్ కోర్స్ మిగతా గ్రూప్ మ్యాచెస్ ఇవన్నీ కూడా ఉన్నాయిగా. అంటే ఇండియా ఉన్న గ్రూప్లో ఉన్న మిగతా మ్యాచ్లు ఇవన్నీ కూడా పాకిస్తాన్ జరగాలిగా. సో ఈ పాకిస్తాన్కి యుఏఈకి ఫ్లైట్ పెద్ద దూరం కాకపోయినా కూడా ఈ ట్రావెలింగ్ ఇవన్నీ ఉంటాయిగా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు అది అనిపించింది ఏమిట్రా అంటే, నా మెదడుకి తడుతుంది ఏమిట్రా అంటే, అందుకనే గ్యాప్ ఇచ్చారు అనిపిస్తుంది. సరే, ఇది అయిపోయిన తర్వాత మిగతా మ్యాచ్ గా లీగ్ ఫేజ్లో అయిపోతాయి. ఇంకో గ్రూప్లో చెప్పినట్టుగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా. ఇంగ్లాండ్ బై ది వే వాళ్ళ టీం అనౌన్స్ చేశారు. దానిలో బెన్ స్టోక్స్ లేడు, జో రూట్ మేక్స్ ఎ కమ్బ్యాక్. ఇలాంటి ఉచితమైన విన్యాసాలు చేశారు వాళ్ళు. దాని గురించి మళ్ళీ ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. జాస్ బట్టర్ క్యాప్టెన్ గా ఉండబోతున్నాడు. జో రూట్ ఓడియా వరల్డ్ కప్ ఆడితే మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. సరే, ఇంగ్లాండ్ స్క్వాడ్ గురించి, మిగతా స్క్వాడ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఆడుకుంటుంది ఏంటి, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక ఆల్రెడీ చెప్పాను. లీగ్ ఫేజ్ వరకు చెప్పేశాను మీకు. బేసిక్గా ఏంటి, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, మార్చ్ 2 బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్. ఈ 3 అయిపోయిన తర్వాత ఒకవేళ గనక ఇండియా సెమీఫైనల్స్ కి క్వాలిఫై అయితే, 2 గ్రూప్స్ నుంచి టాప్ 2 టీమ్స్ క్వాలిఫై అయితే సెమీఫైనల్స్ కి. ఓకే, ఇండియా ఫస్ట్ సెమీఫైనల్ ఆడతారు. ఇది T20 వరల్డ్ కప్ ముందుగానే డిసైడ్ చేశారు ఇండియా ఏ సెమీఫైనల్ ఆడుతుందని. అలాగే బికాస్ ఆఫ్ ది లాజిస్టిక్స్ ప్రాబ్లం ఇండియా న్యూజిలాండ్ ఆడాలి కాబట్టి, యుఏఈలో ఆడాలి కాబట్టి, మొదటి సెమీఫైనల్ క్వాలిఫై అయితే ఇండియా ఆడతారు. ఇట్ విల్ బి హ్యాపెన్ ఆన్ ది March 4th.
ఓకే. అది కూడా గెలిచారనుకుందాం. అది కూడా గెలిస్తే ఇండియా ఫైనల్ దాకా చేరుకుంటే ఫైనల్ కూడా ఒరిజినల్‌గా లాహోర్ అని పెట్టారు. బట్ ఒకవేళ ఇండియా గనుక ఫైనల్‌కొస్తే లాహోర్ నుంచి దాన్ని యూఏఈకి మూవ్ చేస్తారంట. ఇమాజిన్ పాకిస్తాన్ ఫైనల్‌కొచ్చి, ఇండియాను ఫైనల్‌కొచ్చి పాకిస్తాన్ అర్రె! ఎంత పని చేశారురా మీరు. మా దేశంలో జరిగితే మాకెంత గర్వం అనుకుంటారు గానీ, సారీ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అనిపిస్తోంది. అట్‌లీస్ట్ 2027 దాకా అయితే జరగదని చెప్పేసారుగా. ఇండియా, పాకిస్తాన్ ఎక్కడ ఆడినా న్యూట్రల్ కండిషన్‌లో ఆడతారు. సో, చెప్పొచ్చేది ఏమిట్రా అంటే ఫోర్త్‌కున్న సెమీఫైనల్ ఇండియా చేరుకుంటే అది కూడా యూఏఈలో, నైన్త్‌కున్న ఫైనల్ ఇండియా చేరుకుంటే అది కూడా లాహోర్ నుంచి షిఫ్ట్ చేసి యూఏఈలో ఆడిపిస్తారట. ఇదన్నమాట బేసిక్‌గా జరిగేది. ఫస్ట్ సెమీఫైనల్‌కి రిజర్వ్ డే లేదు. రెండో సెమీఫైనల్ మార్చ్ 5 ఉంది. దానికి రిజర్వ్ డే ఉంది. మార్చ్ 9థ్‌న ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. ఫస్ట్ దానికి రిజర్వ్ డే ఎందుకు లేదు అని మీరు అడిగితే నేను చెప్పలేను. నాకు తెలీదు. నాకు నిజంగా ప్రస్తుతానికి తెలీదు. ఇది మ్యాటర్ బాస్. కట్ చేస్తే నెక్స్ట్ వార్త ఏమిట్రా అంటే మెల్బర్న్‌లో జరగబోయే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్, ది 4th టెస్ట్ మ్యాచ్ ఇన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఫ్రమ్ ఇండియన్ టీమ్ అవన్నీ కూడా సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా కూడా చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. ఇండియాకి అఫ్‌కోర్స్ రవిచంద్రన్ అశ్విన్ వెనక్కొచ్చేసారు కాబట్టి 17 మంది కాస్త 16 మందిగా మారిపోయారు. అయితే ఇందాక స్టార్టింగ్‌లో హెడ్‌లైన్స్ చెప్పా. ఏమిటి దెబ్బలు పడతాయి రో రాజా దెబ్బలు పడతాయి రో అన్నట్టుగా ఇద్దరికి దెబ్బలు పడ్డాయి నెట్స్‌లో. ఒకటి కెప్టెన్ రోహిత్ శర్మ పుల్ ఆడే ప్రయత్నంలో తన అన్ని ప్యాడ్ కొంచెం అలా బెండ్ అవుతుంది. ఆ ఫ్లాప్‌కి పైన తగిలింత అబ్బా! దేవుడా! అనుకుంటూ బయటికెళ్ళి కూర్చున్నట్ట కాసేపు పాపం ఐస్ ప్యాక్ అవన్నీ పెట్టుకున్నాడు. బట్ ఆఫ్‌కోర్స్ నెట్ ప్రాక్టీస్ అంతా అయిపోయేసరికి మొత్తం సెషన్ అంతా పూర్తయిపోయేసరికి బానే నడుస్తున్నట్టు తిరుగుతున్నట్టు ఎటువంటి ప్రాబ్లమ్ లేదని చెప్పారు. ఆకాశ్‌దీప్ కూడా చేతికేదో గాయమైంది బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. ఇన్‌ఫాక్ట్ తనే వచ్చి తర్వాత రిపోర్టర్స్‌తో మాట్లాడుతుంటే చెప్పాడు. ఇలాంటివి జరుగుతున్నాయంటే సర్వసాధారణం. క్రికెట్‌లో ప్రాక్టీస్‌లో ఈ మాత్రం దెబ్బ తగలకుండా ఉంటామా ఏంటి? మాకు ఈ అలవాటే చిన్నప్పటి నుంచి ఎన్నో దెబ్బలు తిన్నాం అన్నాడు. సో, దానికి ప్రాబ్లమ్ ఏం లేదు. ఇద్దరు బానే ఉన్నారని చెప్పారు. అది మ్యాటరు. కేఎల్ రాహుల్ కూడా కాస్త దెబ్బ తగిలిందని చెప్పి ఎక్కడో వాపస్ చదివాను. అందరూ ప్రస్తుతానికి బానే ఉన్నారు. టచ్ వుడ్, టచ్ వుడ్. ఆ! ఇది ముందర అనేసుకోవాలి మనం. ఇదన్నమాట మ్యాటరు. సరే ఇది పక్కన పెట్టేద్దాం. ప్లేయింగ్ లెవెన్ ఎవరొస్తారు ఇవన్నీ తర్వాత. రకరకాల కమెంట్స్ వస్తున్నాయి. అన్న నితీష్ కుమార్ రెడ్డి 4th టెస్ట్ మ్యాచ్ ఆడట్లేదంటగా తెలుసా? తెలీదు భయ్యా. మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు గానీ నమ్మే ప్రదేశాల నుంచి ఇన్ఫర్మేషన్ నేనేమన్నా చూస్తే, నా వరకేమన్నా వస్తే అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇలా గాల్లో రూమర్స్ ఉంటాయి. వాటిని చూసి స్పందించలేం గదా! సో, నాకు తెలీదు దాని గురించి. న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తప్పకుండా మీ దగ్గరికి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మధ్యలో ఇంకోటి జరిగింది. అదేమిట్రా అంటే కాస్త నిప్పు రవ్వలు కనిపిస్తున్నాయి. మీడియా అదే ఆస్ట్రేలియా మీడియాకి, ఇండియన్ టీమ్‌కి కాస్త మధ్యలో కాస్త ఫ్రిక్షన్ మొదలైంది. ఇది ఎక్కడ మొదలైందిరా అంటే ఐ థింక్ ఎయిర్‌పోర్ట్‌లో విరాట్ కోహ్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరో ఫోటోలు తీసేస్తున్నారని చెప్పి తనతో కొంచెం మిస్‌కమ్యూనికేషన్ అయిపోయింది. తీస్తున్నారేమో అనుకోని వెళ్లి కాస్త ఆర్గ్యుమెంట్ చేశారు ఎవరితో అయితే ఆర్గ్యూ చేశారో ఆవిడ ఆ జర్నలిస్ట్ ఫోటో ఒకటి వచ్చింది సోషల్ మీడియాలో. తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వెతికి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నానా బూతులు తిట్టిబారు దొబ్బి ఈ టాక్సిసిటీ కొంచెం తగ్గాలి. నేనెప్పుడు చెప్తుంటా. ఈ టాక్సిసిటీ కరెక్ట్ కాదు. విరాట్ కోహ్లీ మాట్లాడుకున్నాడు. తన పర్సనల్ ఇష్యూ అయిపోయింది. దాన్ని సార్ట్ చేసేసుకున్నాడు. మిస్‌కమ్యూనికేషన్ ఉండింది. వాళ్ళు ఫోటోలు తీయలేదు. ఓకే. సారీ చెప్పాడు. ఆయన ఎళ్ళిపోయాడు. ఈళ్ళు ఎళ్ళిపోయారు. బట్ ఈ టాక్సిక్ బ్యాచ్ ఉంటారే, వీళ్ళు నానా బూతులు తిట్టి జర్నలిస్ట్ ఎవరినో నానా హింసలు పెట్టేసరికి ఆన్‌లైన్ సోషల్ మీడియాలో తన ప్రొఫైల్స్ ప్రైవేట్ చేసుకుందంట. చూసావా మా దెబ్బకి ప్రొఫైల్ ప్రైవేట్ చేసుకుంది అనే సంకలు గుద్దుకోవడం కాదు. అది టాక్సిసిటీ. అది బుల్లీయింగ్ అది. దట్స్ నథింగ్ బట్ సైబర్ బుల్లీయింగ్. ఇది ఎప్పుడు అర్థం చేసుకోవడం అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళ వల్ల విరాట్ కోహ్లీ నిజమైన ఫ్యాన్స్, జెన్యూన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చెడ్డ పేరొస్తుంది. ఇది అర్థం చేసుకోరు ఎవరు? టాక్సిక్ కల్చర్‌ని మానేయాలని ఎప్పుడు చెప్తూనే ఉంటా నేను. బట్ ఆ కాస్త మంది చేసే కొంతమందే చేస్తారు. ఇది ప్రతి ప్లేయర్‌కి ఉంటారు. ఇది విరాట్ కోహ్లీకి మాత్రమే కాదు. రోహిత్ శర్మకి ఉంటారు, హార్దిక్ పాండ్యాకి ఉంటారు, ధోనీకి ఉంటారు. ఇలా మీరు ఏ ప్లేయర్ తీసుకున్నా ఆ ప్లేయర్‌కి జెన్యూన్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ టాక్సిక్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ టాక్సిక్ వరకు నమస్కారం భయ్యా ఆపండయ్యా. ఈ సైబర్ బుల్లింగ్ చేయమాకండి. సరే అదయిపోయింది పక్కన పెట్టేసాం. నెక్స్ట్ డే ఏం జరిగింది? రవీంద్ర జడేజా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడతారని చెప్పారు. ఇండియా మీడియా టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారట. విజిటింగ్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఇండియా నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడతాడు అని. అందుకని హిందీలో మాట్లాడాడు. సరే వీళ్ళని పిలిచినప్పుడు ఆస్ట్రేలియా మీడియా కూడా వచ్చారంట. వాళ్ళు ఉంటారు కదా గ్రౌండ్‌లోనే. వన్ క్వెషన్ ఇంగ్లీష్ అని అడిగారు. జడేజా లేదని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళకి మండిపోయేది. ఇంగ్లీష్‌లో మాట్లాడరా అని. దానికి చాలామంది వచ్చేసి మీరు ఇండియాకొస్తే హిందీలో మాట్లాడతారా? మీరు చైనీస్ వాళ్ళొస్తే చైనాలో మాట్లాడితే ఇలా మాట్లాడుతున్నారు కానీ బేసిక్‌గా అగైన్ కమ్యూనికేషన్ గ్యాపు. బట్ అదేమిట్రా అంటే కొంచెం ఔట్ ఆఫ్ ప్రపోర్షన్. ఇట్స్ బ్లోన్ ఔట్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ అదొక ఇష్యూగా మారిపోయింది. ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ అన్నాక ఆ మాత్రం జరగకపోతే కిక్ ఎక్కడ ఉంటుంది? మనకి తినదరగదు కదా! అదే జరుగుతదనమాట. ఇదయిపోతే ఆకాశదీప్ వచ్చాడు. నేను చూసిన 2, 3 ప్రెస్ కాన్ఫరెన్స్ బిట్స్ ఏవైతే ఉన్నాయో తను కూడా హిందీలోనే మాట్లాడాడు. మనోళ్ళేమన్నా చెప్పారు "ఏయ్ నువ్వు వెళ్ళరా ఇంగ్లీష్ మాట్లాడాడు వద్దు. నువ్వెళ్ళి హిందీలో మాట్లాడరా ఏం చేస్తారో చూద్దాం" అని ఎవరైనా చెప్పి
ఉసిగొలిపి పంపించారేమో అని నాకు డౌట్ మళ్ళీ. అగైన్ ఇది కూడా నాది డౌటే. నా థియరీయే. ఓకేనా? ఇలాంటిదో జరిగింది. సరే వీటన్నిటి మధ్యన కాస్త రసవత్తరంగా మారుతున్నట్టుగా అనిపిస్తుంది. బికాజ్ ఆస్ట్రేలియన్ మీడియాలో కూడా కొన్ని స్పెషల్ షోస్ చేశారు. ది రైవల్రీ బిట్వీన్ ఇండియా, ఆస్ట్రేలియా ఇస్ హీటింగ్ అప్. టెస్ట్ మ్యాచ్‌కి ముందర కాస్త ఆ నిప్పు రవ్వలు వచ్చేసాయి. ఈ టైప్‌లో ఏదో ప్రోగ్రాములు చేశారట. సరే ఇవి నడుస్తూనే ఉంటాయి. ఇది కట్ చేస్తే నెక్స్ట్ వార్త ఏమిట్రా అంటే ఇండియాలో జరుగుతున్న 50 ఓవర్ డొమెస్టిక్ టోర్నమెంట్, దాన్ని విజయ్ హజారే ట్రోఫీ అని కూడా అంటూ ఉంటారు. అది స్టార్ట్ అయింది. సరే దానికి షమీ బెంగాల్ తరపున ఫస్ట్ మ్యాచ్‌లో ఆడట్లేదు అన్న న్యూస్ ఇంత ముందర వీడియోలో చెప్పేశాం. దీంట్లో ఏమిట్రా అంటే ముంబై 382, 83 కొడితే దాన్ని కర్ణాటక చేజ్ చేశారు. సెకండ్ హైయెస్ట్ చేజ్. ఏమిట్రా అంటే ముంబై తరఫున ఆడుతూ శ్రేయస్ అయ్యర్ 55 బాల్స్‌లో 115తో కొట్టాడు. పిచ్చ పొడులు కొట్టాడంట. కానీ కర్ణాటక తరఫున మూడో లిస్ట్ ఏ మ్యాచ్ మాత్రమే ఆడుతున్న శ్రీజిత్ అనే కుర్రాడు వికెట్ కీపర్ బ్యాటర్ తనకు 150 కొట్టి గెలిపించాడు టీంని. 2 హై క్వాలిటీ ఇన్నింగ్స్ జరిగాయి. ఇది అయిపోయిన తర్వాత అన్మోల్ ప్రీత్ సింగ్ ఎవరైతే ఈసారి ఆప్షన్లో పిక్ అవ్వలేదో, లాస్ట్ సీజన్ SRH స్క్వాడ్లో ఉన్నాడు తను 35 బాల్స్లో 100 కొట్టాడు. చేసింగ్ 164 ఆర్ సంథింగ్. 12.5 ఓవర్స్లో మ్యాచ్ అయిపోయింత 35 బాల్స్ 100 కొట్టి బాల్ దుబ్బాడు. ఇట్ ఈస్ ద థర్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ లిస్టే ఎవర్. అందరికంటే ఫాస్ట్ కొట్టింది జేక్ ఫ్రేజర్ బెగర్ 29 బాల్స్లో. సెకండ్ ఫాస్టెస్ట్ ఇస్ AB de Villiers 31 బాల్స్లో. దిస్ హ్యాపెన్స్ టు బి ద థర్డ్ ఫాస్టెస్ట్ 100. ఈ అన్మోల్ ప్రీత్ అనుకుంటాడు, అరే ఇదేదో నేను ఆప్షన్ ముందర కొట్టుంటే కొంచెం బ్రౌనీ పాయింట్స్ వచ్చిండేవి, ఎవరు తీసుకునే వాళ్ళు ఏమని. బట్ టైం గడిచిపోయింది. మేబీ ఎవరైనా ఇంజూరీ అయితే అప్పుడు దాన్ని తీసుకుంటారేమో, ఆర్ నెక్స్ట్ సీజన్కి పనికి వస్తాయేమో. సో బేసిక్గా ఇలా స్టార్ట్ అయింది విజయ్ హజారే ట్రోఫీ. హైదరాబాద్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, ఆంధ్ర కూడా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. ఇలా కొంతకాలం సాగుతుంది. ఒక 3-4 వారాల పాటు జరుగుతుంది ఈ 50 ఓవర్ విజయ్ హజారే టోర్నమెంట్. కాలక్రమేణా వచ్చి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను, ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సరే ఇదన్నమాట సంగతి. వార్తలు అయిపోయి అమ్మ వేడి వార్తలు సర్వ్ చేస్తాం మీకు. మరి వార్తలు నచ్చుంటే గనక కమెంట్లో చెప్పండి ఏ వార్త నచ్చిందో మీకు. ఛాంపియన్స్ ట్రోఫీ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అది ఎంజాయ్ చేశారా, లేకపోతే మన దెబ్బలు పడతాయి రాజా అది ఎంజాయ్ చేశారా, ఏదో ఒకటి మొత్తానికి కరెక్ట్ ఉంటుందిగా. కరెక్ట్ అయిన పాయింట్ ఏదో కాస్త రాసి మీ ఒపీనియన్ కూడా షేర్ చేస్తే మిగతా వాళ్ళు కూడా కాస్త చదువుకుంటారు. అలాగే లైక్ ద వీడియో, మోర్ ఇంపార్టెంట్. ఏమిటంటే మీరు లైక్ చేస్తే ఇది యూట్యూబ్ ఇంకా ఎక్కువ మంది చూపిస్తుంది. దాంతో ఆటోమేటిక్గా దీని విజిబిలిటీ పెరుగుతుంది, కొత్త ఆడియన్స్ వస్తారు మన దగ్గరికి. అండ్ కొత్తగా వస్తున్న వాళ్ళకి రిక్వెస్ట్ ఏమిటంటే ద రూట్ టు 100K సబ్స్క్రైబర్స్ దట్ ఈస్. సో మీకు కాంటెంట్ నచ్చితే కనుక కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు స్టంప్టేల్స్. అండ్ అది మమ్మల్ని ఆ 100K మార్క్ని దాటడానికి కాస్త పుష్ ఇస్తుంది అనమాట. ఈ సంవత్సరం మారే లోపల అక్కడ చేరుకోవాలని ఒక తాపత్రయం మారి. ప్లీజ్ డూ దట్ ఫర్ అస్. కాంటెంట్ నచ్చితేనే ఆఫ్ కోర్స్, నచ్చకపోతే చేయాల్సిన ఫోర్స్ ఏమీ లేదు. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. సో మరో వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అడియోస్ అమిగోస్.